రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లే ఆ ఇంటికి పెద్ద దిక్కయి ఇద్దరి కూతుళ్లను చూసుకునేది, పనిచేస్తూ వారిని పోషించేది. కాని ఆ తల్లి కూడా మరణిస్తే వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక ఘటనే సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్యంతో తల్లి చనిపోతే ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఇద్దరు కూతుళ్లు 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని వారాసిగూడలో జరిగింది. తెలీదు, అవన్నీ రాసుకుంటా. వాళ్ళు కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ ఉన్నారు. కొద్దిగా అంటే వారం రోజులు చనిపోయి సార్, చనిపోయి వారం రోజులు తెలీదు, డాక్టర్ చెప్పాలి. వారాసిగూడ బౌద్ధనగర్లోని ఓ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో సీమల శ్రీలలిత కుటుంబం 2 ఏళ్లుగా అద్దెకుంటోంది. ఈమెకు రవళిక, అశ్విత అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు 5 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా రవళిక, అశ్విత 10వ తరగతి వరకే చదువుకున్నారు. దీంతో రవళిక బట్టల షాపులో పనిచేస్తుండగా అశ్విత ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో క్యాటరింగ్ విభాగాల్లో పనిచేస్తుంది. వీళ్ల తల్లి శ్రీలలిత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు కూతుళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో జనవరి 22న రాత్రి శ్రీలలిత చనిపోయింది. కూతుళ్లు తెల్లారిలేచి చూసే సమయానికి తల్లి శవమైపోయింది. దీంతో బిడ్డలిద్దరూ షాక్కి గురై డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రవళిక, అశ్విత తీవ్ర మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుందామని అనుకున్నారు. అమ్మకి ఏమైంది చెప్పండి. అట్లా జరిగినట్టు అంటే అర్థమైంది. भैया आओ जी। దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇంట్లో పెద్ద దిక్కు ఎవ్వరూ లేకపోవడంతో తల్లి చనిపోయిన విషయాన్ని కూతుళ్లు ఎవ్వరికీ చెప్పలేదు. తల్లి శవాన్ని ఇంట్లోనే 9 రోజులుగా ఓ గదిలో ఉంచారు. వాళ్ళిద్దరూ మరో గదిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న బ్రెడ్, ఇతర ఆహారం తింటూ ఈ 9 రోజులు కాలం గడిపారు. చివరకు శుక్రవారం ఇంట్లో నుంచి బయటకొచ్చి తల్లి చనిపోయిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. తల్లి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు. సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్తే సాయం చేస్తారని స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. స్పందించిన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీలలిత శవాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. అయితే లలిత చావుకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. వీళ్లు బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఉండడంతో శవం దుర్వాసనకు కింద వరకు రాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.